కృష్ణా జిల్లాలో ఓ టీడీపీ ఎమ్మెల్యే నారాజ్ అయ్యారా? తెలుగుదేశం పార్టీలో తనకు ప్రాధాన్యత దక్కడం లేదని ఫీల్ అవుతున్నారా? ఇటీవల వరుస వివాదాలతో విక్కిరిబిక్కిరవుతున్న ఆయన ఇప్పుడు పార్టీ మారే ఆలోచనలో ఉన్నారా? ఇందులో భాగంగానే వైసీపీలో నెంబర్ 2గా ఉన్న ఆ నేతను కలిశారా? ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే? ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు సొంత పార్టీపైనే నారాజైనట్టు తెలుస్తోంది. కొద్ది రోజులుగా పార్టీ హైకమాండ్ తనను దూరం పెట్టడంతో తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నట్టు సమాచారం. తాజాగా తిరువూరు పోలీస్ స్టేషన్లో బైఠాయించారు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు. ఇద్దరు టీడీపీ కార్యకర్తల మధ్య జరిగిన గొడవలో దాడికి ప్రయత్నించిన వారిని కాకుండా ఆత్మరక్షణ కోసం దాడి చేసిన వారిపై కేసులు పెట్టడంపై ఎమ్మెల్యే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై నేరుగా పోలీస్ స్టేషన్కు వచ్చిన ఎమ్మెల్యే పోలీసుల ముందే పంచాయతీ పెట్టించారు. అసలు ఏం జరిగింది, ఎవరిని కొట్టారంటూ పోలీసుల ముందే ఆరా తీశారు. దాని ప్రకారం రామకృష్ణపై దాడి చేసిన వారిని స్టేషన్కు పిలిపించాలని, అంతవరకు అక్కడి నుండి కదిలేది లేదని స్టేషన్లోనే కూర్చున్నారు. నెల రోజుల క్రితం ఇదే రామకృష్ణపై గంజాయి బ్యాచ్ దాడి చేస్తే ఇంతవరకు చర్యలు లేవని పోలీసులపై ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేశారు. అయితే రాష్ట్రంలో అసలు గంజాయి విక్రయాలు లేవని హోంమంత్రి ప్రకటించి వారం రోజులు కూడా గడవకముందే ఎమ్మెల్యే గంజాయి ప్రస్తావన తీసుకురావడం చర్చనీయాంశంగా మారింది. గత వారం రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత విశాఖలో పర్యటించారు. గత వైసీపీ ప్రభుత్వంలో గంజాయి సాగు చేయడంతో పాటు విచ్చలవిడిగా విద్యార్థులకు మొదలుకొని ఇతరులకు విక్రయించారని ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా వరకు అరికట్టామని ఆమె గర్వంగా చెప్పారు. గంజాయి పాపమంతా వైసీపీదే అని అనిత ఘాటు విమర్శలు చేశారు. ప్రస్తుతం గంజాయి అమ్మేవారి ఆస్తులు జప్తు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఆస్తులు చేయడం ఒక్కటే కాదు, దేశంలోనే మొదటిసారి గంజాయి మాఫియా ఆస్తులు కూడా సీజ్ చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదన్నారు. గంజాయిని ధ్వంసం చేయడంతో పాటు ప్రత్యామ్నాయ పంటలు వేసుకునేలా ప్రోత్సహిస్తున్నామన్నారు. ప్రత్యామ్నాయ పంటల కోసం ఎకరాకు 1.5 లక్షలు గిరిజనులకు అందిస్తున్నామని తెలిపారు. అయితే మంత్రి ప్రకటనకు పూర్తిగా వ్యతిరేకంగా ఎమ్మెల్యే కొలికపూడి మాట్లాడడంతో ఆయన పార్టీపై ఎంత అసంతృప్తితో ఉన్నారో స్పష్టంగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ వైసీపీ నేతలకు టచ్లోకి వెళ్లడం హాట్ టాపిక్ అవుతోంది. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి రాజమండ్రి జైల్లో ఉన్నారు. ఆయనతో ములాఖాత్ అయ్యేందుకు పెద్దిరెడ్డి గన్నవరం ఎయిర్పోర్టుకొచ్చారు. అక్కడ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కొలికపూడి కలిశారు. వీరిద్దరూ ఏకాంతంగా చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాజమండ్రి పర్యటనకు వెళ్లే ముందు వీరిద్దరి భేటీ చర్చనీయాంశమవుతోంది. అయితే టీడీపీలో కొనసాగలేకనే కొలికపూడి పెద్దిరెడ్డిని కలిసినట్టు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం టీడీపీలో కొలికపూడిని పూర్తిగా దూరం పెట్టారు. ప్రభుత్వంలో ఏ ఒక్కరూ ఆయన్ను పట్టించుకోవడం లేదు. కొద్ది రోజులుగా కొలికపూడి వ్యవహారాన్ని పార్టీ హైకమాండ్ సీరియస్గా తీసుకుంది. అందుకే పక్కన పెట్టినట్టు పార్టీ నేతలు అంటున్నారు. మొత్తంగా కొలికపూడి పెద్దిరెడ్డిని కలవడం, చర్చలు జరపడం మాత్రం కూటమి నేతలకు షాక్ ఇచ్చిందనే చర్చ సొంత పార్టీలోనే జరుగుతోంది. అయితే వైసీపీలో చేరే ఆసక్తితోనే ఆయన పెద్దిరెడ్డిని కలిశారని అంటున్నారు. అయితే ఈ విషయంలో ఓ క్లారిటీ రావాలంటే మాత్రం 1-2 రోజులు ఆగాల్సిందే అంటున్నారు పొలిటికల్ పరిశీలకులు.